మైనారిటీ కంచుకోట కడప నియోజకవర్గంలో పొలిటికల్ హీట్ పెరిగింది. ఎన్నికలకు ఇంకా 3 నెలలు ఉండగానే ప్రధాన పార్టీలు ప్రచారం మొదలుపెట్టాయి. ఇప్పటికే సిట్టింగ్ ఎమ్మెల్యే అంజద్ బాషా నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాలు పర్యటిస్తూ ప్రజలతో మమేకమవుతున్నారు. మరోవైపు టీడీపీ నేత మాధవిరెడ్డి ఎమ్మెల్యే అంజద్ బాషా వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అంటూ గడప గడపకు తిరుగుతున్నారు. ఇదే అంశంపై మా ప్రతినిధి శ్రీకాంత్ మరింత సమాచారాన్ని అందిస్తారు. కడప నియోజకవర్గంలో టీడీపీ వర్సెస్ వైసీపీలో ఎన్నికలకు 3 నెలల ముందే వాతావరణం వేడెక్కిందని చెప్పుకోవచ్చు. కడప నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఇప్పటికే ప్రస్తుత మైనార్టీ అభ్యర్థిగా ఎమ్మెల్యే అంజద్ బాషా ఏదైతే కార్పొరేటర్ స్థాయి నుంచి 2 దఫాలుగా ఎమ్మెల్యేగా బరిలో దిగి అదేవిధంగా గెలుపొందినటువంటి నేపథ్యంలో ఇప్పుడు డిప్యూటీ సీఎంగా కొనసాగుతున్నటువంటి విధానం కనపడుతుంది. ఇప్పటికే కడప నియోజకవర్గంలో మైనార్టీ ఓట్లతో పాటు పూర్తి స్థాయిలో అన్ని రకాలైనటువంటి ఓట్లను దక్కించుకునేందుకు ఇప్పటికే కడప నగరం నియోజకవర్గం మొత్తం కూడా ఇంటింటి ప్రచారం వెళ్తూ అదేవిధంగా పూర్తి స్థాయిలో ప్రభుత్వానికి సంబంధించినటువంటి సంక్షేమ పథకాలు ప్రజలకు చేరలేదా, సంక్షేమ పథకాలు ఏ విధమైనటువంటి రీతిలో అందుతున్నాయి, ప్రజల్లో ఏ విధమైనటువంటి ధోరణి ఉంది అని చెప్పేసి ఇప్పటికే ఆయన పూర్తి స్థాయిలో కూడా ప్రజల్లో మమేకమైతూ ప్రతిరోజు కూడా పూర్తి స్థాయిలో కూడా అనేక రకాల ప్రభుత్వ సంక్షేమ పథకాలను కూడా వివరిస్తూ వెళ్తున్నటువంటి విధానంగా మనం చెప్పుకోవచ్చు. ఇప్పటికే టీడీపీకి సంబంధించినటువంటి నేపథ్యంలో ఏదైతే మాజీ మంత్రి అయినటువంటి రాజగోపాల్ రెడ్డి కోడలైనటువంటి మాధవిరెడ్డి కూడా కడప నియోజకవర్గ వ్యాప్తంగా కూడా బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అనే నిదానంతో ప్రతి ఇంటికి కూడా వెళ్తూ ప్రచారం చేస్తున్నటువంటి విధానం కనబడుతుంది. ఇప్పటికే ఏదైతే డిప్యూటీ సీఎం అంజద్ బాషా పైన కూడా ఏదైతే టీడీపీ తరఫున నియోజకవర్గ వ్యాప్తంగా కూడా ప్రచారం చేస్తున్నటువంటి మాధవిరెడ్డి కూడా డిప్యూటీ సీఎంపై ఘాటైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ అదేవిధంగా ప్రచారం ముమ్మరంగా కొనసాగిస్తూ ఉంది. ఇప్పటికే కడప నియోజకవర్గానికి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో టీడీపీకి సంబంధించినటువంటి ఏదైతే ఓటు బ్యాంక్ ఉందో ఆ ఓటు బ్యాంకును కూడా పూర్తి స్థాయిలో కైవసం చేసుకునేందుకు ఒక పక్క టీడీపీ జనసేన కూడా వ్యూహం రచిస్తూ ప్రతిరోజు ఇంటింటికి గడపకు వెళ్తూ డిప్యూటీ సీఎం పైన ఘాటైన వ్యాఖ్యలు చేస్తూ అదేవిధంగా ముస్లిం మైనార్టీ ఓట్లను కూడా చేదక్కించుకునేందుకు కూడా టీడీపీ వ్యూహము రచిస్తుందన్నట్టుగా మనం చెప్పుకోవచ్చు. అయితే ఒక పక్క చూసుకున్నట్లయితే ఏదైతే మైనార్టీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో కూడా ఇప్పటికే డిప్యూటీ సీఎం అంజద్ బాషాకు పూర్తి స్థాయిలో ముస్లిం మైనార్టీ ఓట్లను కూడా దక్కించుకుంటున్నటువంటి విధానం కనపడుతుంది. ఇప్పటికే మైనార్టీ అభ్యర్థి అయినటువంటి డిప్యూటీ సీఎం అంజద్ బాషా కూడా మరో దఫగా మైనార్టీ ఓట్లను దక్కించుకొని అదేవిధంగా దక్కించుకొని పూర్తి స్థాయిలో కూడా ఈసారి గెలుపొందే అవకాశాలు కూడా పూర్తి స్థాయిలో డిప్యూటీ సీఎం అంజద్ బాషాకు ఉందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఒక పక్క చూసుకున్నట్లయితే టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి ఏదైతే సిట్టింగ్ ఎమ్మెల్యేని ఇప్పటికే ప్రకటించకపోవడంతో ఒకంత టీడీపీలో ఉన్నటువంటి అభ్యర్థులు కూడా ఆశావులు కూడా ఒక అంత ఆందోళన వ్యక్తం చేస్తున్నట్టుగా మనం చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఆలంకానపల్లె లక్ష్మిరెడ్డి కుటుంబానికే సీటును కేటాయించాలని చెప్పేసి కూడా వాళ్ళు భావిస్తున్నటువంటి విధానంగా కనపడుతుంది. ఇప్పటికే ఆలంకానపల్లె లక్ష్మిరెడ్డి తమ కుటుంబానికి సీటును కేటాయిస్తారనే ఉద్దేశంతోనే ఎన్నికల ప్రచారం కూడా ముమ్మరంగా కొనసాగిస్తున్నట్టుగా మనం చెప్పుకోవచ్చు. ఒక పక్క మరో సామాజిక వర్గానికి సంబంధించినటువంటి బల్జ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఓట్ల బ్యాంకు కూడా ఈసారి జనసేన టీడీపీ వర్సెస్ జనసేన పొత్తులో భాగంగా ఇప్పటికే కడప నియోజకవర్గానికి సంబంధించినటువంటి జనసేన బరిలోని దిలిపి జనసేన పార్టీకే బల్జల సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఓటు బ్యాంకులను కూడా చేదక్కించుకునేందుకు కూడా ప్రయత్నం చేస్తున్నటువంటి విధానంగా మనం చెప్పుకోవచ్చు. ఏమైనప్పటికీ ఇప్పటికే కడప నియోజకవర్గానికి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో 50 కార్పొరేటర్లు గాను 49 మంది కార్పొరేటర్లను వైసీపీ కైవసం చేసుకున్నటువంటి నేపథ్యంలో టీడీపీ ఒక్క కార్పొరేటర్ స్థానాన్ని మాత్రమే టీడీపీ కైవసం చేసుకున్నటువంటి నేపథ్యంలో రానున్నటువంటి సార్వత్రిక ఎన్నికలలో ఏ విధమైనటువంటి ధోరణిలో టీడీపీ ముందుకెళ్తుంది, ఏ విధమైనటువంటి రీతిలో వైసీపీ ముందుకెళ్తుంది అనేది ఒకంత కడప నియోజకవర్గంలో రేకెత్తుతున్నటువంటి విధానంగా చెప్పుకోవచ్చు. మరో పక్క చూసుకున్నట్లయితే ఇప్పటికే పూర్తి స్థాయిలో కడప నియోజకవర్గంలో ఎన్నికల వేడైతే మొదలైందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే డిప్యూటీ సీఎం పూర్తి స్థాయిలో ఏదైతే అంజద్ బాషాకు సంబంధించినటువంటి ముస్లిం మైనార్టీ వర్గ ఓట్ల బ్యాంకులు కావచ్చు, అటు బలిజ సంఘానికి సంబంధించినటువంటి ఓట్ల బ్యాంకులు కూడా పూర్తి స్థాయిలో కైవసం చేసుకునేందుకు ఇప్పటికే డిప్యూటీ సీఎం అంజద్ బాషా పూర్తి స్థాయిలో కూడా ప్రజల్లో మమేకమై ప్రభుత్వ పథకాలను కూడా వారి యొక్క దృష్టికి తీసుకెళ్తూ ప్రతిరోజు కూడా ప్రతి ఇంటికి వెళ్ళి అదేవిధంగా వారి యొక్క యోగక్షేమాలను కూడా అడిగి తెలుసుకుంటూ ముందుకెళ్తున్నటువంటి పరిస్థితులు కనపడతాయి. మరోపక్క టీడీపీ వర్సెస్ జనసేన 2 పొత్తులో భాగంగా ఇప్పటికే ప్రతి ఇంటికి కూడా
బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ అనే నినాదంతో కూడా రోజు తరచుగా ఇంట్లోకి వెళ్ళి ప్రతి ఒక్క ఇంటిని కూడా సందర్శించి వారి యొక్క యోగక్షేమాలను కూడా అడిగి తెలుసుకున్నటువంటి పరిస్థితులు కనబడతాయి. మొత్తం మీద కడప నియోజకవర్గానికి సంబంధించినటువంటి విధానంలో ఇప్పటికే బలిజ సామాజిక వర్గానికి కావచ్చు, అటు మైనార్టీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఓటు బ్యాంకులు కడప నియోజకవర్గంలో ఏ పార్టీకి దక్కుతాయి అనేది కూడా మనం వేచి చూడాల్సినంత అవసరం ఉందని చెప్పుకోవచ్చు. కెమెరామ్యాన్ యూసఫ్తో శ్రీకాంత్, 6 టీవీ, కడప.